శత్రువుల జెండాలు అక్షరాలు తిరుగుతున్న చినుకుల మేఘాలాంటివి వేళయించాయి. రాజకుమారి మీర తన రాజ్యానికి వెళ్లే యోధులున్న వేలుగా చూసింది. అభిజ్ఞతగల ప్రజలు తన వద్ద క్షణిక సమాధానాల కోసం చూశారు. అప్పుడు ప్రాచీన కథలు ఆమె మనసులో దీపైకంకించింది. పవిత్ర ప్రార్థన ద్వారా దైవ శక్తిని పిలుచుకునే మహిళల కథలు. ఆవరణల్లో అన్ని మహిళలు చేరాలి. ఆమె ఆజ్ఞానిపించింది. మేము కలిసి వ్రతం నిర్వహిస్తాము. వందలాది మంది మహిళలు రాజల్ ఆవరణాన్ని నింపారు. నూనె దీపాలు మరియు పుష్ప పువ్వులతో. రాజకుమారి మీర తరాలకు చేరిన పవిత్ర జపంలో వారిని నడిపించింది. వారి కంఠాలు ఒకటిగా ఎగుస్తాయి. ఆకాశాన్ని తాకే సౌందర్యాన్ని సృష్టిస్తున్నాయి. దీపల మంటలు ఒకే కాలంలో వేసవేయించాయి. రోజ్ పువ్వులు గాలిలో నృత్యించారు. క్షణంలో ఆకాశం చల్లబడింది. మెరుపుల విరుగుడు వంటి నాలుకాలు వెంటనే ఆలస్యం అయ్యాయి. ప్రతి ప్రకంపన శత్రు శిబిరాన్ని దారితం చేసింది. కాలనీలు కూలిపోయాయి. జెండాలు కింగట్లుగా చేసినవి మరియు ఆక్రమణ దళం భయంతో పరిగెత్తింది.